అన్న మీరు ఎక్కడి నుంచి వచ్చారా? మేము తెలంగాణ నుండి ఇక్కడికి రావడం జరిగింది. ఈ రోజు మా పండుగ యాలమూల పండుగ అయిన చిన్నకోవలో జరుగుతున్న ఈ జాతరకి మేమంతా కుటుంబ సమేతంగా వచ్చినాం. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ యాలమూలే. మా దగ్గర నుండి చాలా మంది చాలా వెహికల్ తీసుకొని ఇక్కడ రావడం జరిగింది. ప్రతి సంవత్సరం ఎప్పుడైతే మమ్మల్ని ఇక్కడ ఉన్న వాళ్ళు కాంటాక్ట్ అయ్యారో ఆ దేవుడి పండుగ ఏంటని తెలుసుకోవడం కోసం ప్రతి సంవత్సరం మేము ఇక్కడ జరుగుతున్న జాతరకి అందరం కలిసి కుటుంబ సమేతంగా ఇక్కడ రావడం జరుగుతుంది. ఇక్కడ రావడం మాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. ప్రతి సంవత్సరం కూడా ఎంతో ఎంజాయ్మెంట్ తో అందరం కలిసి చాలా ఆటపాటలతో ఇక్కడ భక్తి శ్రద్ధలతో రావడం జరుగుతుంది. ఇక్కడ వచ్చిన తర్వాత మేమంతా చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఈ ప్రాంతం కానీ ఈ వాతావరణం కానీ ఇక్కడ ఉన్న ప్రజానీకం కానీ మా బంధుమిత్రులు కానీ అందరం కలుసుకోవడం కూడా మాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. కాబట్టి ప్రతి సంవత్సరం వస్తూనే ఉంటాం. మేమంతా కుటుంబంగా ఇక్కడికి తరలి రావడం జరుగుతుంది. అయితే మన ఊరు ఎక్కడ? మా ఊరు వాజేడు మండలం, తెలంగాణ రాష్ట్రం. తెలంగాణ నుండి ములుగు జిల్లా. అయితే సార్లమ్మ జాతరకు పక్కన ఉంటది మా ఊరు. అందరం కలిసి ఇక్కడికి అందరం వాహనాలు మాట్లాడుకొని ఇక్కడ రావడం జరుగుతుంది. అయితే ఇంతకు ముందు ఎలాగుంది, ఇప్పుడు ఎలాగుంది? ఇక్కడ మన చర్చ కంటే ఇంతకు ముందు బాగా నక్సలైట్ గా అంటారు కదా, అప్పుడు నక్సలైట్ ఉండే, రోడ్లు లేవు, అసలు బందోబస్తు లేదు. అప్పటి నుంచి ఇప్పుడు ఎలా ఉంది? ఇంతకు ముందు రాకపోవడానికి కారణం ఇటు సైడ్ రోడ్ మ్యాప్ అనేది లేదు, మాకు రావడానికి రోడ్డు సౌకర్యం లేదు. ఇప్పుడైతే రోడ్డు సౌకర్యం ఎప్పుడు పెరిగిందో అప్పుడు మా కుటుంబ సమేతంగా అందరం ఇక్కడ రావడం జరుగుతుంది. ఇక్కడ ప్రతి సంవత్సరం రోడ్లు కూడా మొత్తం ఇక్కడ చిన్న బీజాపూర్ వెళ్లే రోడ్డు కూడా చాలా మంచిగా ఉన్నది. ప్రతి సంవత్సరం వస్తూనే ఉన్నాం. అంతా మాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. రోడ్ మ్యాప్ కానీ ఇక్కడ వసతులు కానీ ఇంత లోపలికి ఉన్నా కానీ ఇంత అడవి ప్రాంతం అయినా కానీ ఇక్కడ వసతులు చాలా చక్కగా కల్పిస్తున్నారు. మాకు వచ్చినాక కూడా మమ్మల్ని ఈ సందర్భంగా చూసుకోవడం కూడా చాలా మంచిగా ఉంది. అయితే ఇప్పుడు ఇక్కడ జరిగినటువంటిది పోయి మీ కుటుంబ సభ్యులు ఇక్కడ చెప్తారా ఏంటా? ఇంకా మా యాలమూల సమాజం ఏదైతుందో పెంచుకుంటూ పోతాం ఇక్కడ రావడం కోసం. ఇప్పటికీ కొత్తగా తెలుసుకొని వచ్చే వాళ్ళు ఉన్నారు. ఇంకా చుట్టుపక్కల మా ప్రాంతంలో మా ఊరు చుట్టుపక్కల గానీ మా జిల్లాలో గానీ మాకు సంబంధించిన కుటుంబీకులు ఎవరున్నారో వాళ్ళని ఇంకా ఈ పండుగ ఏంటి ఎలా జరుగుతుందని చెప్పి వాళ్ళని ఇంకా పెంచుకుంటూ. ఈ పండుగ ఎన్ని సంవత్సరాలు ఒకసారి జరుగుతుంది? ప్రతి సంవత్సరం అయితే మేము వస్తున్నాం. చిన్న పండుగ అనేది జరుగుతుంది, పెద్ద పండుగ అనేది జరుగుతుంది. ప్రతి పండుగ కూడా మేము ఇక్కడ అటెండ్ కావడం జరుగుతుంది. ओके, थैंक यू। అయితే मेरा नाम सदस्य आलम, हमारे जो तेलंगाना के भाई लोग हैं इनसे ऐसे मैं वार्तालाप किया तो भाई लोग अच्छा से जवाब दिया कि आने वाले पीढ़ी में और बताएंगे और हमारे यालम समाज और बढ़ेंगे और आएंगे। क्या इससे पहले रोड पुलिया नहीं था तो लोगों को काफ़ी परेशानी होता था, लेकिन अभी ऐसा कुछ भी नहीं है। आज सब कुछ सम्मान्य हो गया, सब अच्छे है और भाई लोग ने बहुत अच्छा जवाब दिया। धन्यवाद, जय सेवा।